రీసెంట్ గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ అనేది తీసుకుని వచ్చిందండి. అది ఏంటి అంటే దాని సారాంశం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద మనకి అమలవుతున్న అంత్యోదయ అన్న యోజన పథకానికి మార్పులు తీసుకుని వచ్చిందండి. అది మెయిన్ అనమాట. అంత్యోదయ అన్న యోజన అంటే ఏంటి అన్నది మనం ఒకసారి ఇన్ డీటెయిల్డ్ గా అబ్జర్వ్ చేద్దాం. అంత్యోదయ అన్న యోజన అనేది బిలో పవర్టీ లైన్ కింద ఉన్న ఫ్యామిలీస్ ని గుర్తించి ఆ ఫ్యామిలీస్ కి పౌర సరఫరాల శాఖ నుంచి ఒక్కొక్క ఫ్యామిలీకి 35 kgs చొప్పున బియ్యం ఆర్ గోధుమలు ఏదైతే రీజన్ బట్టి అది ప్రొవైడ్ చేస్తారు. వాటితో పాటు 1 kg ఆఫ్ షుగర్ అనేది ఇస్తారు. ఈ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇప్పుడు ఏం జరిగింది అంటే ఆ 35 kgs ఇచ్చే రైస్ కి బదులు ఫ్యామిలీ మొత్తాన్ని కన్సిడర్ చేయకుండా ఈచ్ ఇండివిజువల్ పర్సన్ కింద ఒక్కొక్క పర్సన్ కి 7 kgs ఆఫ్ రైస్ అనేది ప్రొవైడ్ చేయబోతున్నారు. జనరల్ గా సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఏం చేస్తుంది, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఒక్కొక్క పర్సన్ కి 5 kgs ఆఫ్ రైస్ ఇస్తున్నారు. దాని ప్లేస్ లో ఇప్పుడు అంత్యోదయ అన్న యోజనలో ఒక్కొక్క పర్సన్ కి 7 kgs చొప్పున రైస్ ప్రొవైడ్ చేయబోతుంది. ఈ లెక్కల్లో చూసుకుంటే రాష్ట్రానికి అంత్యోదయ కార్డ్స్ యొక్క వాటా అనేది తగ్గబోతుంది. అది ఎలా అంటే ఇండివిజువల్ గా ఒకసారి ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో నార్త్ ఇండియన్స్ ఫ్యామిలీస్ లో నియర్లీ 6 to 7 persons ఉంటారు. అదే సౌత్ ఇండియాకి వచ్చేటప్పటికల్లా ఫ్యామిలీస్ అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఆ టైంలో 2000 టైంలో మనకి ఇచ్చే అంత్యోదయ కార్డ్స్ లో ఉన్న క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు, బైఫిర్కేట్ అయిపోతారు. ఇవన్నీ చేంజెస్ అనేది జరిగాయి. ఇప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీలో మహా ఉంటే 3 కంటే ఎక్కువ మంది లేరు. ఇటువంటి తరుణంలో 35 kgs వచ్చే రైస్ స్థానంలో వాళ్ళకి ఎన్ని కేజీస్ వస్తాయి, 3 into 7 అంటే 21 kgs రైస్ మాత్రమే వస్తుంది. ఇది రాష్ట్రాలకి కేటాయించిన వాటాలలో కోత జరిగిపోతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, రాష్ట్రాలకి తన నిర్ణయాన్ని ప్రకటించమని చెప్పి అడిగింది అనమాట. అసలు అంత్యోదయ పథకం ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేది కూడా ఒకసారి మనం క్లియర్ కట్ గా అబ్జర్వ్ చేయాలి. అంత్యోదయ అన్న యోజన అనేది ఎప్పుడు స్టార్ట్ చేసింది అంటే December 25, 2000 లో స్టార్ట్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే బిలో పవర్టీ లైన్ కింద ఉన్న ఫ్యామిలీస్ ని ఆకలి నుంచి రక్షించాలనే సదుద్దేశంతో వీటిని తీసుకుని వచ్చారు. ప్రెసెంట్ ఫ్యామిలీస్ అనేవి చిన్నవైపోయాయి కాబట్టి ఈ చేంజెస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుని వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంత్యోదయ అన్న యోజన కార్డ్స్ లో ఒకే పర్సన్ ఉంటే వాళ్ళకి వచ్చేది ఏంటండి 7 kgs మాత్రమే ఇస్తుంది. అంటే తనకి 35 kgs అనేది వేస్ట్ ఆఫ్ రైస్ అయిపోతుంది అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఈ అమెండ్మెంట్ యాక్ట్ ని తీసుకుని వచ్చింది. ఇంకా రాష్ట్రాలు దీనిని సమ్మతించలేదు. ఒకవేళ రాష్ట్రాలు కానీ సమ్మతిస్తే ఈ పథకం అనేది త్వరలోనే అమల్లో జరుగుతుంది. ఇటువంటి తరుణంలో స్థానిక ఎన్నికలపై కూడా దీని ప్రభావం గట్టిగానే పడబోతుంది.